వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ దుమారం కొనసాగుతోంది. దీంతో చెక్ పెట్టేందుకు ఈసీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పుడు ఈసీ ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల ఈసీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఓట్ల చోరీ ఎపిసోడ్ కొనసాగుతోంది. ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో కూడా ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీతో పాటు విపక్షాలు వరుస విమర్శలు చేస్తున్న ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడం తప్ప ఇతర అంశాలపై ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించదు. కానీ అకస్మాత్తుగా ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్ కు సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఏం చెబుతోంది అన్నది ఉత్కంఠగా మారింది. రైట్, కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా ప్రెస్ మీట్ కి సంబంధించి ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఎన్నికల సంఘం ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడం, దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా దుమారం రేపుతోందని చెప్పొచ్చు. ఒకవైపు ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి విషయాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి, అసలు ఓవరాల్ గా కంక్లూజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్, డెఫినెట్ గా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పై తొలిసారి సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం చేయబోతుంది. బీహార్ లో దాదాపు 65 లక్షల వరకు ఓట్లను అక్రమంగా తొలగించారనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తున్నాయి. ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు నోటీసు తీసుకున్నాయి. కానీ ఉభయ సభల్లో విపక్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై ఎటువంటి చర్చ జరగకుండా వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి అనుమానాలను, ప్రజల అనుమానాలను, విపక్ష పార్టీల అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ డీటెయిల్డ్ గా ఏదైతే 65 లక్షల ఓట్లు తొలగించామని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి డేటా అంతా కూడా ఈసీ వెబ్సైట్ లో పొందుపరచాలి. లేని పక్షంలో ఈ రేడియో కానీ అదే అధికారికంగా ప్రభుత్వానికి సంబంధించిన దూరదర్శన్ ఛానల్లో కానీ ప్రచారం చేయాలని కూడా ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి కూడా 45 గంటలు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇండియన్ నేషనల్ మీడియా సెంటర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మరి ముఖ్యంగా విపక్ష పార్టీలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో దానికి సంబంధించి ఈ 65 లక్షల ఓట్లు అంటే గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే 65 లక్షల ఓట్లకు సంబంధించి కొంతమంది చనిపోయారు, కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు, కొంతమందికి 2 చోట్ల ఓట్లు ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా తొలగించాము అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. దానికి సంబంధించిన డేటా అంతా కూడా వేలల్లో లక్షల్లో డివైడ్ చేసి మొత్తం కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విపక్ష పార్టీలు సంపాదించాయి. ఏదైతే చనిపోయారని చెప్తున్న ఓటర్లు వెళ్తున్నారో ఆ ఓటర్లందరినీ కూడా ఢిల్లీ పిలిపించి రాహుల్ గాంధీ వారితో టీ తాగి అల్పాహార విందు చేసిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఏం సమాధానం చెప్తారు అనేది కూడా విపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే చనిపోయారని ఓట్లను తొలగించారో వారందరూ కూడా బ్రతికే ఉన్నారనేది ప్రపంచానికి చూపించేందుకు విధంగా రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక దానికి సమాధానం చెప్పాలి. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద అంటే ఓట్ల సవరణ జాబితా పేరుతో అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారు. విపక్ష పార్టీలకు సంబంధించి ఓట్లను తొలగించడం ద్వారా మళ్ళీ అధికార పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి సహకరిస్తుంది అనేది ఒక ఆరోపణ అయితే విపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణల నుంచి కూడా సమాధానం చెప్పేందుకే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినది. ఎస్ఐఆర్ పైన తొలి మీడియా సమావేశం అనేది వివరణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. మరి దీంట్లో ఎటువంటి సమాధానాలు ఇస్తారు అంటే డేటా అంతా కూడా ఎన్నికల వెబ్సైట్ లో, ఈసీ వెబ్సైట్ లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్ అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరుస్తారా, లేదా ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఏమైనా వివరాలు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మీడియా సమావేశం అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి విషయాలు అనేవి ప్రధానంగా మీడియాకు వివరిస్తుంది అనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఎస్ఐఆర్కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనిపైనే ఈ రాహుల్ గాంధీ కూడా
ఈ రోజు ఓటర్ అధికార యాత్ర అనేది యాత్ర ప్రారంభించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి 11:30 బీహార్ లో జెండా ఊపి ఓటర్ అధికార యాత్ర ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఔరంగాబాద్ సర్కిల్లో ఈ రోజు జరిగిన యాత్ర గురించి వారి ఇటు ప్రసంగిస్తారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా యాత్రలో అందరికీ కూడా వివరించే ప్రయత్నాలు చేస్తారు. 20 జిల్లాల్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు రాహుల్ గాంధీ యాత్ర చేపడతారు. ఈ రోజు ప్రారంభమై సెప్టెంబర్ 1 తో భారీ బహిరంగ సభతో ఓటర్ అధికార యాత్ర అనేది ముగియబోతుంది. కానీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి విషయాలను ప్రస్తావించబోతుంది, ఎటువంటి వివరాలను వెల్లడించబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.